సేవకులం సువార్తికులం సిలువకు సాక్షులం. సేవకులం సువార్తికులం సిలువకు సాక్షులం. మనుషులను పట్టే జాలరులం ఆత్మలను కాచే కాపరులం. సువార్తను చాటే సహోదరులం క్రీస్తు యేసుని పాదదాసులం. క్రీస్తు యేసుని పాదదాసులం. సేవకులం సువార్తికులం సిలువకు సాక్షులం. పాపపు ఊబిలో నశించుచు ఉన్న వారిని వెలితీసెదం. దోపుడు సొమ్ము వలె దోచబడి వంచించబడిన వారిని రక్షించెదం. పాపూబిలో నశించుచు ఉన్న వారిని వెలితీసెదం. దోపుడు సొమ్ము వలె దోచబడి వంచించబడిన వారిని రక్షించెదం. క్రీస్తు రాజ్యమునకు చేర్చుటకు క్రీస్తు రాజ్యమునకు చేర్చుటకు ఉపవసించి ప్రార్థించే రాయబారులం. ఉపవసించి ప్రార్థించే రాయబారులం. సేవకులం సువార్తికులం సిలువకు సాక్షులం. సేవకులం సువార్తికులం సిలువకు సాక్షులం. మనుషులను పట్టే జాలరులం ఆత్మలను కాచే కాపరులం. సువార్తను చాటే సహోదరులం క్రీస్తు యేసుని పాదదాసులం. అందరికీ ప్రభునామంలో వందనములు. ఈ రాత్రికాల సమయం ముందు మేము అరకు చిల్లబడి గ్రామం నుండి ఒడిశా సింగరగూడి అనే గ్రామానికి బయలుదేరడం జరిగింది. ఆ ప్రాంతానికి నడవడానికి ముందు మేము కేవలం 1 కిలోమీటర్ వ్యవధిగా నడిచి ఉన్నామండి. ఆ రాత్రి అంతా చీకటిలో నడుస్తూ వెన్నెల వెలుతురులోనే ప్రయాణం చేసాం. ఆటోలో ఎక్కడానికి అయితే వీల్లేదు, ఎందుకంటే ఎత్తైన కొండల వల్ల రాళ్ళంతా కూడా దారి పొడుగున ఉండడం వల్ల ఆటోలో ప్రయాణించడం బహు కష్టంగా ఉంది. అందుకే మన సహోదరులందరూ కూడా దిగి నడుచుకుంటూ ప్రయాణం చేయడం జరిగింది. ఇలాంటి అనేకమైన మారుమూల ప్రాంతాల్లో మేము సువార్త పరిచర్య ప్రభు ప్రేమను ప్రకటించేలాగున మీ అనుదిన ప్రార్థనలో మా అందరి కోసము జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కష్టపడి దైవదాసులు అలాంటి గ్రామాల్లో సువర్తమానం ప్రకటిస్తున్నారు. ఆ వాక్యం ఫలించేలాగున అనేకులు రక్షింపబడేలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉపవసించి ప్రార్థించే రాయబారులం. ఉపవసించి ప్రార్థించే రాయబారులం. సేవకులం సువార్తికులం
సిలువకు సాక్షులం, సేవకులం, సువార్తికులం, సిలువకు సాక్షులం. మనుషులను పట్టే చాలరులం, ఆత్మలను కాచే కాపరులం, సువార్తను చాటే సహోదరులం, క్రీస్తు యేసుని పాదదాసులం, క్రీస్తు యేసుని పాదదాసులం, సేవకులం, సువార్తికులం, సిలువకు సాక్షులం. శ్రమలైన కరువులైన హింసలైనను వెనుదిరుగక ప్రకటించే సైనికులం, సంఘక్షేమమునకై నిత్యము ప్రార్థనలో పోరాడే యోధులం. శ్రమలైన కరువులైన హింసలైనను వెనుదిరుగక ప్రకటించే సైనికులం, సంఘక్షేమమునకై నిత్యము ప్రార్థనలో పోరాడే యోధులం. మందసమును మోసే యాజకులం, మందసమును మోసే యాజకులం, రోజుల్లో ఆత్మీయంగా మనం బలపడటానికి, ఆత్మీయ జీవితంలో మనం మెరుగైన స్థితిలో ఉండడానికి ఆ వాక్యం ఎంతో దోహదపడుతుంది. కనుక ఇటు మా యొక్క టీంను ఉద్దేశించి, మరో పక్క ఇక్కడ కూర్చున్న వారిని ఉద్దేశించి రెండు విధాలుగా నేను మాట్లాడబోతూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో, భయభక్తులతో దేవుని యొక్క స్వరాన్ని వినాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి. చాలు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలుగా బ్రతకాలి. రక్షణ లేకుండా ఉన్నవారు రక్షణ మార్గంలోనికి రావాలి. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవమని తెలుసుకొని నరకము నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడమే ఈ యొక్క దైవ కృప ట్రైబల్ గాస్పెల్ టీం యొక్క ఉద్దేశం. దేవుడి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఉద్దేశం ఏదంటే సమస్త జనులను శిష్యులనుగా చేయడం, సమస్త జనులకు సువార్త ప్రకటించడం, సమస్త జనులకు యేసు ప్రభు దేవుడని మేము విడమర్చి చెప్పడం. ఈ ఉద్దేశంతో మీ మధ్యలోనికి వచ్చాం. మీకు ఈ మంచి మాటలు మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెబుతూ, ఇంకా కింద మరో మాట ఉంది చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొను వలనని వారికి బోధించుడి. దేవుడి స్తోత్రం. ఈ చూడండి ఎంత చక్కటి మాటలు.
ఏమండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి ప్రజలకు బాప్తిసం ఇస్తూ రక్షణ మార్గంలో నడిపిస్తూ దేవుని మందిరంలో చేరుస్తూ పాపముల నుండి విడిపించి శాపము నుండి విడిపించి నరకము నుండి తప్పించి రక్షణ మార్గమైన యేసు ప్రభు పరలోకం వైపు ప్రజలను నడిపించడమే ఈ యొక్క దైవ కృప ట్రైబల్ గాస్పల్ టీం యొక్క మెయిన్ థీమ్. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు చక్కగా మీరు ఈ మాటలు విన్నారు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నన్ను గణపరచువాని నేను గణపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. కనుక నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు నేను మనము బలవంతులం కావాలి. దేవుడి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు యొక్క బలాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో బలంగా ఎదగాలి. వాక్యాన్ని చదవాలి. చదివితే సరిపోదు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదివి అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఆ వాక్యాన్ని ప్రకారంగా బ్రతికే జీవితం నాకు ఇవ్వు ప్రభు అని ప్రభువుని అడగాలి. దేవుని మందిరంలో ఎదుగుదాం. దైవ చిత్తాన్ని మనం గైకొని ఆయనకిష్టమైన మనుషులుగా భూమి మీద మనం బ్రతికినప్పుడు సమాధానం, సంతోషం, ఆనందం, ఆశీర్వాదం మనకు సమృద్ధిగా కలుగుతాయి. ఇంతవరకు ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువు మనల్ని దీవించునుగాక. ఆమేన్. సియోనుకే మేము వారసులం, ఆ సియోనుకే మేము వారసులం. సేవకులం, సువార్తికులం, సిలువకు స్నేహితులం.